వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఈ నెల 25వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించేందుకు వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామం నుండి వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ వరకు జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అట్కూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటున్నారని అన్నారు. అంటే రేపు కాక ఎల్లుండి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బ్రహ్మాండమైన పాదయాత్రలు విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇన్ఛార్జిగా రాష్ట్ర వ్యాప్తంగా మిత్రుడు సోదరుడు రాజ్ ఠాకూర్ గారు ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. రామకొండం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ నల్గొండ నుంచి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి ముందుగా 2 నిమిషాలు ప్రెస్ వార్తోటి టూర్ ప్రోగ్రాం మంత్రి గారు చెప్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మేమంతా అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సిఎల్పిలో డిస్కస్ వచ్చింది. చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది జిల్లా అధ్యక్షులు కూడా మాకెందుకు అన్నారు. ఎందుకంటే అధికార పార్టీ లేవు, ప్రతిపక్షంలో మనం ఉన్న కనుక జనసంఖ్య విషయంలో కానీ ఏ విధంగా చేస్తామని ఎంతమంది అడారు. కానీ వరంగల్ జిల్లా సంబంధించిన నాయకులందరూ ఆనాడు ఈ విధంగా కూడా ప్రజాసేవలో వచ్చి వర్ధన్నపేట శాసనసభ్యులుగా పెద్దలు అన్నగారు నాగరాజు గారు, సోదరి చెల్లె ఎమ్మెల్యే విశ్వని రెడ్డి గారు,